శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీ గురుభ్యో నమః. కిందటి ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 27లో గాలముని శాపవాసం చేత నాకు కొంగగా మారుట సంభవించిందని ప్రద్యుమ్న రాజు అడిగిన దాని అంతయు చెప్పాను. బిలవల మహత్యవర్ణం గురించి చెప్పుకుందామని అప్పుడు అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. నారదుడు ఇట్లు చెప్పసాయం. నాడీ జంగుడను కొంగ చెప్పినది విని ఇంద్రజిమ్ముడను రాజు మార్కండేయునితో కూడి దుఃఖంతో కన్నీళ్లు కాచుతున్న ఆ రాజును చూచి మార్కండేయముని సానుభూతున్నది రాజు కొరకు కొంగను ఇట్లా అడిగాను. ఆశను విడిచి నీ దగ్గరకు వచ్చినవి చిరాయువైన నీవు ఇంద్రజిమ్మును నెరుగుదు అని ఆశ. ఈ రాజు పని నెరవేరనందున ప్రాణములను విడవగోరుచున్నాడు. అగ్ని అందు ప్రవేశించవలన అమిత వైరాగ్యం నొందినాడు. నేను కూడా ఇతను అనుసరించేదను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆశతో తమ వద్దకు వచ్చినవాడు నిరాశతో వెళ్ళిపోవడం సాధువులు చూడలేరు. చిరాయుగలని వంటి మిత్రుడు తప్పక దాన్ని ఎరుగునని తలచి మాట ఇచ్చి తిని ఇట్లు అనేక రీతులు చెప్పి ఓ మహానుభావ నాడిజంగ నన్ను అనుమతించుము అనగా నాడిజంగుడు క్షణకాలం ఆలోచించి నాకంటే చిరాయువుడు ఒకడు ఉన్నాడు. శివపార్వతంపై ప్రాకార కన్నులోను గుడ్లగోప ఉన్నది అని చెప్పి వారు ఆ ప్రదేశానికి వెళ్ళిరి. గుడ్లగోబ వారిని మర్యాదతో స్వాగతించి ప్రద్యుమ్నరాజు విషయం తెలుసుకుని ఆ రాజును నేను ఎరుగను అంటూ నేను భూతలమున జన్మించి 28 కల్పములు గడిచినవి కానీ ఆ రాజుని గురించి వినలేదు చూడలేదు అనగా విని ప్రద్యుమ్నరాజు ఆ గుడ్లగోప ఆయుస్సుకు అట్లే ఆ రూపమును పొందుటకు గల కారణములను తెలుపమని అడిగాను. ఆ గుడ్లగోప ఇట్లు చెప్పసాగాను. నాయన, శివ పూజ వలన నాకు దీర్ఘాయు ప్రాప్తించినది. ఒక మహాముని శాపం వలన ఈ గుడ్లగోప రూపం కలిగినది అని ప్రాకారకర్ణుడు చెప్పాను. పూర్వం నేను వారాణసీ నగరం నందు వశిష్ఠ గోత్రంలో జన్మించిన ద్విజుడను. ఘంటుడను పేరొందిన శివభక్తుడిని. నేను సాధువుల గోష్ఠులలో ధర్మం గురించి వినుచూ ఈశ్వరుని అఖండ బిల్వపత్రములతో సేవించుతూ ఉంటుంది. ఈశ్వరుని 3 కాలంలోనూ శ్రీవృక్షపత్రములతో అంటే బిల్వదళములతో పూజించుతూ ఉంటుంది. అట్లు నేను 100 సంవత్సరాలు పూజించగా శివుడు సంతోషించి ప్రత్యక్షమై విప్రేంద్ర, నీ అఖండ బిల్వదళ అర్చన చేత సంతోషించేదని ఇచ్చవచ్చినది కోరుకొను, దుర్లభమైన ప్రసాదించును. నాకు ఒక్క అఖండ బిల్వపత్రము చేతన గొప్ప ఆనందము కలుగు, ఇతరుల వల్లే కోట్ల కొలది పత్రములతో కాదు అని భగవంతుడు పరమశివుడు తన మనస్సులో ఉన్నదాన్ని తాను నాకు చెప్పాను. అప్పుడు నేను నన్ను జరామృత్యువులు అంటే ముసలితనము చావు లేనట్లుగా చేయమని దేవుని వరము కోరెత్తిని. అప్పుడు లీలా విలాసులకు శివుడు ఆలోచించకనే నాకు అట్లే గాక అని వరమునిచ్చి అంతర్హితుడైపోయాను. నేను పరమానందములు పొంది తిని భూమిపై నేను కృతకృత్యుడును అని తెలుసుకుంటే అదే సమయమున భృగువంశమునకు చెందిన ఒక బ్రాహ్మణునికి సుందరి అను ఒక బాలిక జన్మించింది. ఆ తండ్రి ఆమె యవనములోనికి ప్రవేశించిన ఎవరికి ఇవ్వసాలకపోయాను. నేను ఆ సుందర స్త్రీ చూచి ఆ కన్య తండ్రి చేరి నమస్కరించి ఆ కన్యను ఇమ్మని యాచించింది. అతడు నన్ను యోగ్యుడిని తలచి మిగుల ప్రార్థించుతున్న నాకు కన్యను ఇచ్చేదనని ముందు మాట ఇచ్చాను. ఇది తెలిసి ఆ కన్య తల్లితో చూడు, ఈ వర్ణికి ఇచ్చి మిగుల అనుచితమును తండ్రి ఎట్లు చేసును అని అంటూ ఈ కుమారుడికి భార్యను కాను అని పలికాను. ఈ విషయమును విని ఆ కన్య తల్లిదండ్రులు ఆమెను వేరొకరికి తమ కూతుర్ని ఇచ్చాను. ఈ వార్త నాకెంతో బాధను కల్పించగా కామార్తులనై ఈ బాలికను నిద్రించుతుండగా రాత్రి సమయమున అపహరించింది. ఇష్టపడిన ఆ బాలనప్పుడు నేను బలవంతముగా రమించింది. వెంటనే మర్నాడు ఉదయంలోనే ఆమె తండ్రి వచ్చి కోపంతో తన కూతుర్ని నేను పెళ్ళాడు చూసి నన్ను ఇట్లు శపించింది. నిశాచరుల ధర్మంతో నా కూతుర్ని పెండాడినందుకు నీవు వెంటనే నిశాచరుడు అని పలికి శపించగా నేను దోషం లేని నన్నెట్లు నీవు నన్ను శపించదవు? నీవే నా కూతుర్ని ఇచ్చదని మాట ఇచ్చింది కదా
ఆ బాలికనే నేను వివాహం ఆడితిని. కన్యాదానం ఒక్కమారిన స్మృతి, రాజులు ఒక్కమారే మాట్లాడేదలు, పండితులు ఒక్కరే మాట్లాడేదలు, కన్యాదానము ఒక్కమారే జరుగును. ఈ మూడు ఒక పర్యాయం జరుగును. ఈ కారణం వలన శపించుట తగదు, మీరు నన్ను వ్యర్థముగా శపించుచుండ్రి అని అనగా, ఆ ముని అది నిజమని తెలిసి పశ్చాత్తాపంతో కూడినవాడై ఇట్లను, నా వాకు వ్యర్థం కాదు, నీవు గుడ్లగోబు అయ్యేదవు. నిశాచరుడని గుడ్లగోప కూడా పిలవబడు కదా. ఇంద్రజీవుని తెలియటంలో సహాయపడిన దినం రూపును పొందేదనని పలికాను. తత్ఫలితంగా నేను గుడ్లగోపనైతిని. ఇది ఇన్ని దినములు బ్రహ్మకు 18 దినములైనవి. పూర్వము బిల్లదళములతో శివుని పూజించినందున నాకు ఈ చిరాయు ప్రాప్తించినది. బ్రాహ్మణ శాపమిచ్చి జుగుప్సితమైన గుడ్లగోపము ప్రాప్తించింది. కైలాస పర్వతంపై నిశాచరుడి రూపము దాల్చితిని. గ్రద్ద పూర్వజన్మ వృత్తాంతం. ఉలోకము గ్రద్ద ఇట్లా చెప్పాను, పూర్వజన్మలో జరిగిన దాని అంతా నీకు చెప్పింది. దీర్ఘాయువు గుడ్లగోపగా మారుడు కారణం చెప్పింది అని వినకుండగా నాడిజంగుడును కొంగ దుఃఖించుతూ ఇట్లను, జ్ఞాని, దేని కొరకు మేము ఇక్కడికి వచ్చాము అది నెరవేరలేదు. ఇక మా ముగ్గురికి అంటే ఇంద్రజిమ్ల మహారాజుకి, మార్కండేయుడికి, నాకు మరణమే ప్రాప్తించినది. నేను వీటితో సహా నిస్సంశయముగా అగ్నిని ప్రవేశించదు. ఇది విని గుడ్లగోప, నాడిజంగుడు ఒక గొప్ప ఉపాయం, నాడిజంగా ఒక గొప్ప ఉపాయం కలదు. గంధమాదల పర్వతంపై నాకట్టిన చిరాయు గద్ద ఉన్నది. నాకు ప్రాణంతో సమానమగు సహృదయుడు, మీరు కోరిన ఇంద్రజిమ్ముల రాజును అతడు తప్పక ఎరుగును అని అనగా, వారందరూ గంధమాదలములకు వెళ్ళిరి. వారిని చూచి ఎదురేగి ఆ గద్ద స్వాగతమును పలికి భోజనము ఉన్న వారితో మిత్రులకు మర్యాద చేసి వారి రాక గల కారణం అడిగాను. వారు చెప్పినది విని తాను జన్మించి 56 కల్పములు గడిచినవి, కానీ ఆ పేరుల రాజును చూడలేదు, అతనిని గుర్తి వినలేదు అని చెప్పాను. ఇది విని వారు అమిత దుఃఖమును పొందిరి. ఇంద్రజిమ్ముడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు విస్మయము చెంది ఆ గుడ్లగోబ చిరాయును గల కారణం చెప్పమని అడిగాను. అప్పుడు గుడ్లగోబ ఇట్లా చెప్పాను, నాయన వినుము. పూర్వము నేను చపలత్వము గల కోతిగా జన్మించింది. ఒక వసంత ఋతువునందు దేవదేవుడైన శివుని వనమున చతుర్దశి తిథిందు హస్తా నక్షత్రమున హర్షణయామన యోగమున చైత్రమాస శుక్లపక్షమున రాత్రి సమయమున జనులు బంగారు ఊయలలో లింగమును పూంచిరి. నేను చపలత్వము చేత ఆ ఊయలను చాలాసేపు ఊపితిని. జనులు శివుని పూజించడానికి వచ్చి ఊయలను ఎక్కి కూర్చున్న చూచి కర్రలతో కొట్టిరి. నేను ఆ దెబ్బలకు అక్కడే మరణించింది. నేను చేసిన ఈ మహత్కార్యం వల్ల నేను రాజుల ఇంట్లో జన్మించింది. కాశీశ్వరుని పుత్రుడు నాకు కుశధ్వజుని పేరు పొందితిని. జాతి స్మరణచి ఐశ్వర్యమును పొందినను నేను క్రమముగా రాజ్యమును ఎల్లడలా చైత్రమాసమున మదోత్సవము చేయించసాగితిని. ఊయల్లో ఉన్న శివుని నరుడు ఏ విధముగా ఊపుతుండునో అదే విధముగా అతని అశుభము నశించి పుణ్యం ప్రాప్తించును. శివదీక్షను అంటే నిత్య సంస్కారం చే సంస్కరింపబడితే వైరాగ్యమును అభ్యసించు చేతను ఓంకారమును జపించుతూ దాని అర్థమును భావన చేయొచ్చు శాంతులనై ఉంటుంది. భక్తి చేత దృఢమైన అభ్యాసము చేత నా అంతరాయములు అంటే చిత్తవిక్షేపణములు నశించినని తెలిసి శివుడు సంతసించి ఇట్లని, కుశధ్వజ, నేను ఈనాడు సంతసించి తిని నీకు ఇష్టమైన వరములు కోరుకొను. భూమిపై ఇట్టి అనుష్ఠానం వేరెవరికీ లేదు అనగా విని నేను ఈ శరీరంతోనే గణములలో ఒకడినిగా కావాలని కోరగా అట్లేనని శివుడు పలికెను. అంతటా నన్ను కైలాసములకు తెచ్చి దివ్య ఐశ్వర్యములో ఒక విమానమును నాకు ఇచ్చాను. దానిపై నేను విహరించుతూ ఈ పర్వతంపై గవాక్షం వద్దనున్న నేను వసంత ఋతునందు ఒక మునికన్యను చూచితిని. అగ్నివేచిని సుతైన ఆ కన్య వివస్త్రయ నీటి మధ్యలో ఉండను. అట్లు జలకాలాడుతున్న ఆ కన్యను నేను విమానం నుండి దిగి మదనాతులనై అపహరించింది. ఆ కన్య మిగులు దుఃఖించుతూ గట్టిగా విమానం నుండి నానా అని అరవసాగాను. ఆమె సకులు అగ్నివేశంతో ఈ విషయం చెప్పగా ఆ ముని వచ్చి నిలు అని నన్ను అడ్డగించి తన తపశక్తితో నా గమనమును ఆపివేసింది. మిగులు కోపించిన ఆ ముని, నీవు నా కూతురును అపహరించుకుని ఆకాశంలో వేసినందున వెంటనే గద్ద కమ్ము అని చెప్పించాను. నేను ఆ మునిని అనేక ప్రార్థనలతో శరణుచ్చి శాపావకాశం ప్రసాదించమని వేడుకొనగా
ఆ ముని నా మాట ఎన్నటికీ మిథ్య కాదు, కానీ ఇంద్రజిమ్నులను రాజును గురించి తెలియటంలో సహాయపడినచో నీవు ఈ శాపం నుండి విముక్తులు అయ్యదు అనను. ఇట్లు పలికి ఆ ముని తన కూతురిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాను. నేను అప్పుడే గర్దనైతుంది. ఈ విధముగా మదనోత్సవమున ఈశ్వరుని వేలలో నుంచి సేవించినందున ఈ రాజ్యగృహమున నేను జన్మించుతుని, అట్లే అగ్నివేశుని శాపము చేత గర్దనైతిని నాయన. ఇదంతా నీకు చెప్పబడినది. ఇంద్రజిమ్నుని తాబేలు గుర్తించుట. 4 రెట్లు చెప్పసాగాను. గద్ద ఇట్లు పలకగా విని దుఃఖముతో విస్మయంతో కూడిన ఇంద్రజిమ్నుడు తన మిత్రులతో సహా అతనికి వీడ్కోలు పలికి మరణించుటకు సిద్ధపడను. గద్ద ఆలోచించి, నాకంటే దీర్ఘాయువు గల వ్యక్తి మానస సరోవరంలో మందారాక్షుడు నా మిత్రుడు తాబేలుగా ఉన్నాడు, అతనికి తెలియనిది ఏదీ లేదు, అక్కడికి వెళ్ళదాము అని బయలుదేరి ఆ తాబేలు చూడగోరి వెళ్ళగా వారి రాకను గమనించి తొందరగా నీటిలోనికి ప్రవేశించింది. అప్పుడు ఆ గొడ్లగోబ తన మిత్రుడు తాబేలుతో, ఎందుకు కలపకుండా పోయితివి, అతి ధర్మమును వీడిది విముఖుడవైతివి అనగా విని ఆ కూర్మము ఇట్లను, దీనికి పెద్ద కారణమే గలదని చెప్పసాగాను. ఈ ఇంద్రజిమ్నుల రాజును చూచి భయమునందిని, పూర్వము రౌచకమున పురమున యజ్ఞములు చేసినప్పటి నా వీపున గల గాయములు ఇంకనూ మానలేదు, అందుకే ఇతను మరలా నన్ను వేదికగా చేసి భూమిపై దహించునా ఏమి అని భయపడుతుంది అని అనగానే ఆకాశం నుండి అప్సరసలు గానములచే పుష్పవర్షం కురిసినది. ప్రద్యుమ్న మహారాజు కీర్తి పునరుద్ధరించుల చేత దేవాలయం మ్రోగిరి అక్కడ ఉన్న వారంతా తమ ఎదుట ఇంద్రజిమ్నుని కొరకు దేవదూతలు నుంచి తెచ్చిన విమానము చూచి విస్మయము పొందిరి. ఇక్కడితో ఎపిసోడ్ అంటే విరామయుద్ధం, తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవా